కాంచీపురంలో కామాక్షిదేవిగా కొలుతీరిన పార్వతీదేవికి తన ప్రథమ పుత్రుడైన వినాయకుడంటే అమితమైన ప్రేమ మమకారం. ప్రాచీన కాలంలో ఈ కాంచీపురాన్ని మొదటగా పాలించింది ఆకాశ భూపత్ అనేటువంటి రాజరాజన్. కామాక్షిదేవికి పరమభక్తుడు. సదా అమ్మవారి చరణాలే శరణాగతి అని నమ్మాడు. ఆ రాజు భక్తికి మెచ్చినటువంటి దేవి తన ప్రథమ పుత్రుడైనటువంటి వినాయకుడిని ఆ రాజుకి వరప్రసాదంగా ఇచ్చింది. అంబ వినాయకుని రాజరాజన్ పుత్రిగా జన్మించమని ఆదేశించింది. తల్లి ఆజ్ఞను శిరసా వహించాడు వినాయకుడు. ఆకాశ భూపతికి పుత్రుడయ్యాడు. నామకరణోత్సవం జరుగుతోంది. ఆ రోజున కాంచీపురం ఉత్సాహభరితంగా కోలాహలంతో ఆనందంగా వెల్లి విరిసింది. ఆ ఉత్సవంలో ముఖ్యంగా సుమంగళి పూజ జరిగింది. సుమంగళులకు వడ్డించవలసినటువంటి పిండి వంటలన్నిటినీ తన బాధ్యతని ఆకాశ భూపతి రాజ్ యొక్క భార్య చేపట్టింది. వంటల పర్యవేక్షణకే ఆ మహారాణి వంటశాలలో ప్రవేశించింది. భోజనాలు చేయబోయే సుమంగులంతా సాక్షాత్తు కామాక్షీదేవి స్వరూపమని, అందువల్ల వంటకాల విషయంలో ఏ కొరత ఉండకూడదని రాణి ఆదేశించింది. తయారవుతున్న ప్రతి వంటకాన్ని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించింది. తన చేతితో వండే వాటి నాణ్యతను పరిశీలించి చూసింది. ఆ సమయంలో రాణిగారి చేతి ఉంగరంలో నుండి ఒక బంగారు మువ్వ రాలి ఆ వంటలలో కలిసిపోయింది. ఇది ఎవరు గమనించలా. సుమంగళి పూజ అయిపోగానే ఆకాశ భూపతి స్వయంగా సుమంగులందరికీ వడ్డించసాగాడు. ఆ సమూహం మధ్యలో ఒక ముత్తైదువు తనకు బాగా తెలిసిన స్త్రీ వలె గోచరించింది. తేజస్సు ఉట్టిపడే ఆ వదనాన్ని రెప్ప వేయకుండా కొన్ని క్షణాల పాటు చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన ఆ స్త్రీమూర్తి నర్మగర్భితంగా నవ్వుతూ ఆకులో వడ్డించిన ఒక మోదకాన్ని తీసి నోట్లో వేసుకుంది. భూపతిరాజుకు ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలనే కుతూహల బయలుదేరింది. ఆలోచిస్తూనే సుమంగళి పూజలు కొనసాగిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా గర్భగుడిలో ఉన్న కామాక్షీదేవి ముఖార విందం, పంక్తిలో భోజనం చేస్తున్న ఆ ముత్తైదువు యొక్క వదనం ఒకేలా ఉండడాన్ని రాజు గమనించాడు. అదిరిపాటుతో భూపతి చేతుల్లోని పూజా సామాగ్రి వదిలివేసి అంబిక ఉన్న పంక్తి వైపు పరిగెత్తాడు. అక్కడ అంబిక కనిపించలా. కానీ భవనానికి వెలుపల పెద్దగా వాన పడుతున్న శబ్దం వినపడింది. కానీ పడుతున్నది వాన కాదు, బంగారు కాసులు వర్షిస్తున్నాయి. మహారాణి చేతి నుండి రాలిపడిన బంగారు మువ్వ మోదకంలో కలిసిపోయింది. ఆ మోదకం సరిగ్గా అంబిక భుజించే ఆకులోనే పడింది. ఆ బంగారు మువ్వ కలిసిన మోదకాన్ని అంబిక ఆరగించగానే కాంచీపురం సహా తొండై మండలమంతా అమ్మవారి కరుణా కటాక్షాలతో బంగారం వానగా కురిసింది. భక్తి శ్రద్ధలు కలిగి పవిత్రమైన హృదయంతో తనను ధ్యానించే తన భక్తుడైన ఆకాశ భూపతికి తల్లి మాట జవదాటకుండా భూలోకంలో జన్మించినటువంటి గణేశుని అనుగ్రహించడానికి ఊరంతా బంగారు వాన కురిపించింది కామాక్షీదేవి. అందుకే దీనికి కృతజ్ఞతగా ఈనాటికి కూడా భూలోకంలో జన్మించిన వినాయకుడు శిలారూపంతో తుండీర మహారాజు అనే పేరుతో కామేశ్వరీదేవిని పూజిస్తూనే ఉన్నాడు. కాంచీపురం వెళ్ళిన వాళ్ళు తప్పక దర్శించవలసినటువంటి శిల్పం ఇది. వినాయకుడు తుండీరన్ అనే పేరుతో కాంచీపురాన్ని పరిపాలించినందున కాంచీపురానికి తుండీరనాడు అనే పేరు వచ్చినట్లు కూడా వినాయక పురాణంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి కామాక్షీదేవిని కాంచీపురంలో మనందరం దర్శించుకొని తరించేదముగాక.